సార్ సార్ చిన్న రిక్వెస్ట్. అంటే సభ నడుస్తున్నటువంటి తీరు మాకు అర్థమవుతలేదు. ఇది చాలా ఇందాక మీకు మనవి చేసినట్టు ప్లీజ్ ప్లీజ్ ఇది చాలా గంభీరమైనటువంటి కోట్లాది ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి సమస్య అధ్యక్ష. ఒక స్టేట్మెంటు క్లారిఫికేషన్స్తోని సభ ముగిస్తామనంటే అదే నిబద్ధతకు చిత్తశుద్ధికి నిదర్శనం అవుతుంది అధ్యక్ష. మేమేం కోరుతున్నామంటే సమాచారం, దానికి సంబంధించినటువంటి సమాచారం సమగ్రంగా మాకు ఇచ్చిన తర్వాత, కొంత అధ్యయనం చేసిన తర్వాత మీరు చర్చించేటువంటి అవకాశం కలుగుతానో అనుకున్నటువంటి అంశాన్ని న్యాయం చేసి సభాపతిగా పనిచేసినారు. స్టేట్మెంట్స్ మీద డిస్కషన్ ఉండదు, ఓన్లీ క్లారిఫికేషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు క్లారిఫికేషన్ అంటే మీరు చర్చిస్తా అంటే మీకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది స్టేట్మెంట్తోని మాత్రమే ఒడగొట్టుకునేటువంటి కార్యక్రమం కాదనేది మా భావన. ఖచ్చితంగా చర్చ జరగాలి. దీంట్లో ఇందాక మంత్రి గారు చెప్పిండ్రు, మా గౌరవ సభ్యురాలు కవిత గారు కానీ బండా ప్రకాష్ గారు కానీ చెప్పిండ్రు. ఇంతసేపు ఇప్పుడు 3,50,00,000 మంది 2011లో ఉంటే ఈరోజు 3,70,00,000 మంది అని చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కానీ మాల్తస్ అనేటువంటి మహానుభావుడి జనాభా సిద్ధాంత రీత్యా చూస్తే ఇది 4,50,00,000 వరకు కూడా తెలంగాణ జనాభా 4 కోట్ల పైన ఉండాల్సిందా అవసరం. మాల్తస్ అనేటువంటి, నేను పేరు చెప్తాను, అది మాల్తస్ అనేటువంటి సామాజిక శాస్త్రవేత్త ప్రపంచంలో 25 సంవత్సరాలకు ఒకసారి జనాభా డబుల్ అవుతుంది. అనేక వైపరీత్యాల వల్ల కొంత తగ్గుతూ ఉంటుంది. దాన్ని ప్రాతిపదిక తీసుకొని ఇప్పటికీ జనాభా లెక్కల విషయంలో ప్రపంచానికి సంబంధించినటువంటి గణన జరుగుతుంది. మేము అధ్యక్ష ఇప్పుడు దేశంలో అంటే ఒక తెలంగాణే కాదు, భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో, ప్రజాస్వామ్య దేశంలో బీసీలు అత్యధికంగా ఉండేటువంటి ఈ దేశంలో కుల గణన అంటే బీసీల గణన జరగకపోవడం అనేది బీసీల పట్ల ఈ దేశాన్ని ఏలినటువంటి పాలకులు చూపించినటువంటి అన్యాయానికి ఇది నిదర్శనం అధ్యక్ష. ఈ మాట ఎందుకంటున్నాం అంటే మిగతా కులాల గణన జరిగినప్పుడు మరి మెజారిటీ మేము 10 ఏళ్లలో చదువుకోవడానికి కొత్త రాష్ట్రం అమ్మ 47 నుంచి దేశాన్ని పాలించినటువంటి వాళ్ళం కాదు. తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చి వచ్చిన తెలంగాణను చక్కదిద్దిన. అందుకనే నేను డీటెయిల్డ్ చర్చ కోసం లేదు. సారీ, మీరు క్లారిఫికేషన్స్ ఏమైనా అడగండి. మీరు చేసినటువంటి సేకరించినటువంటి సమాచారాన్ని మేము తప్పుపడతా ఉన్నాము. ఇది తప్పుల తడక మాత్రమే. తెలంగాణలో ఉండేటువంటి బీసీలకు మరొకసారి అన్యాయం చేసేటువంటి భయంకరమైనటువంటి కుట్ర దాగి ఉన్నది. బీసీ జనాభా తగ్గి ఇతర వర్గాల జనాభా పెరిగిందనడంలోనే దాని ఆంతర్యం అనేది బయటపడతా ఉన్నది. కాబట్టి మళ్ళీ ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఒక విస్తృతమైనటువంటి సమీక్ష జరగాలి. ఇది ఒకరిని తప్పు ఒకరిని ఒప్పు అనేది కాకుండా వాస్తవాలు అందుబాటులోకి రావాలి, న్యాయం జరగాలి అని అంటే విస్తృతమైనటువంటి చర్చ బయట కూడా జరగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.